ఒక పూట అన్నం దొరకక 100 మంది లైన్‌లో నిలబడుతున్నారు గాంధీ హాస్పిటల్ దగ్గర. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. దీన్ని ఏ రాజకీయ నాయకుడైనా చెప్తాడా? ఇప్పుడే ఎన్నో మీడియాలున్నాయి. పెద్ద పెద్ద టీవీ ఛానల్ తీసుకోవచ్చు. టీవీ9 తీసుకో, నువ్వు ఎన్‌టీవీ తీసుకో, ఎవడైనా తీసుకో, ఇదే V6 తీసుకో, ఏదైనా తీసుకో. ఒక్కడన్నా చిత్రీకరిస్తాడా? గిది గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్న సాడ్ రియాలిటీ అని ఎవడైనా చూపెడతాడా? ఏ మీడియా వాడైనా? ఎందుకు చూపెట్టారు? అదే ఒక ఎమ్మెల్యే సింపుల్‌గా పోయి ఇప్పుడు ఏ ₹5 భోజనం కానో, రోడ్డు మీదనో ఏదైనా టీ కొట్టు కానో, టీ తాగినా అన్నం తినడనుకో. అదే ఎన్టీ ఓడో, టీవీ9 ఓడో, ఇంకో పెద్ద పెద్ద మీడియా వాళ్ళందరూ ఎంబటే ఏం వార్తలు వేస్తారు? అదే టీవీ9, ఎన్టీ వాళ్ళు పెద్ద పెద్ద ఛానళ్ళు వీళ్ళందరూ చేస్తారు. అరే ఎమ్మెల్యే ఎంత సింపుల్‌గా వచ్చి టీ కొట్టు దగ్గర చాయ్ తాగుతున్నాడు చూడండి సామాన్యుడి వలే. దానికి ఒక వాయిస్ ఓవరు, దానికి ఒక కెమెరామ్యాన్, దానికి ఒక కథ, వీళ్ళు ఎంబటే వార్తేస్తారు. పుసపుస ఆడు కానీ ఓ చిన్న రోడ్డు మీద ఆపి బండి ఆపి టిఫిన్ చేసిండు అనుకో, ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా సామాన్యులతో టిఫిన్ చేస్తున్న మన అన్న ఎమ్మెల్యే అని వార్తలు వేస్తారు. మరి ఎమ్మెల్యేలు ఒక పూట వచ్చి దిగంగానేమో సామాన్యుడు సింప్లిసిటీకి ఈయననే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి వార్తలు వేసే మీ మీడియా, పెద్ద పెద్ద మీడియా పత్రికలన్నీ వందల మంది, వేల మంది ఒక్క బుక్కడి బువ్వ కోసం ఆ గాంధీ హాస్పిటల్ కాడ, ఆ బసవతారక హాస్పిటల్ కాడ బయట రోడ్ల మీద నిలబడి పడిగాపులు కాస్తూ ఉంటారు. వాళ్ళ గురించి ఎవడన్నా వార్త రాసిండా? ఒక్కనాడు మీ కెమెరాలు, మీ మీడియాలో అడిగిపోయి అదంతా విజువల్స్ తీసుకొని పోస్ట్ చేసినాయా?